హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సత్య. మీకు తమిళనాడు చూసే ఉంటారు కదా, దాన్ని బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా కోనంగిపాడు గ్రామంలో అయ్యప్ప స్వామి సన్నిధానంలో దీపారాధన మరియు భజన కార్యక్రమాన్ని మీకు చూపించాలని ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో అంతకుముందు మా కోనంగిపాడు రామాలయాన్ని ఒకసారి చూసేయండి. చాలా బాగుంటుంది. మా ఊరు వాళ్ళందరికీ భక్తి చాలా ఎక్కువ. నాకు తెలిసి ఇంత పెద్ద రామాలయం ఏ ఊర్లో ఉండదు. మా ఊర్లోనే చాలా పెద్ద రామాలయం ఇది. సో చాలా అందంగా ఉంటుంది. ఒకసారి మా రామాలయాన్ని చూసేయండి. మీకు మొత్తం మా రామాలయాన్ని స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తాను. ఒకసారి మా అయ్యప్ప స్వామి సన్నిధానంలోనికి వెళ్దాము. ఆ రామాలయము మొత్తము కింద కళ్యాణ మండపం అండి. కింద ఏ స్వాములైనా కూడా ఇక్కడే సన్నిధానం చేసుకుంటారు. సో పైన రాముల వారు ఉంటారు. సో ఇదంతా కళ్యాణ మండపం అండి. సో ఇక్కడ సన్నిధానం అయ్యప్ప స్వామి సన్నిధానంని ఏర్పాటు చేశారు. చూడండి, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు, అయ్యప్ప స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గామాత పటాలు. సో ఇది మా అయ్యప్ప స్వామి కోనంగిపాడు అయ్యప్ప స్వామి సన్నిధానం అండి. ఇది మా అమ్మ వాళ్ళ ఊరు కోనంగిపాడు. సో ఇక్కడికి అమ్మ వాళ్ళ ఊరు వచ్చానమాట. సో మా అయ్యప్ప స్వామి సన్నిధానాన్ని మీకు భజన కార్యక్రమాలు అన్నీ చూపిస్తాను. సో పిల్లలు స్వాములకి సహాయం చేస్తున్నారు. పత్రి అనమాట ఇది. సో మా రామాలయం ఇలా ఉంటుందండి, మా కోనంగిపాడు రామాలయం. సో మా అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కూడా మీరు చూసేయండి. చూశారు కదండి, ఇప్పుడే చక్కగా స్నానం చేసి క్లీన్ చేస్తున్నారు మా అయ్యప్ప స్వామి విగ్రహం. సో పైన కూడా చూపిస్తాను పదండి. ఇది పైకి వెళ్ళే దారి అనమాట. రెండు వైపులో ఉంటాయండి. ఇది ఇటువైపు ఎక్కేది, మరోవైపు దిగే మెట్లు ఉంటాయి. సో చాలా పెద్ద రామాలయం అండి. నాకు తెలిసి మా ఊర్లోనే, మా అమ్మగారి ఊర్లోనే చాలా పెద్ద రామాలయం ఇది. ఏ ఊర్లో ఇంత రామాలయము కట్టించి ఉండరు. సో మా ఊరు వాళ్ళందరికీ అంత భక్తి అనమాట. 2 కోట్ల దగ్గరే అయిందండి ఈ రామాలయము. సో ఎవరైనా చుట్టుపక్కల ఊర్లో కూడా ఇక్కడ మా ఊరు దర్శనానికి వస్తారు. సో అంత భక్తి అనమాట. స్టార్టింగ్లోని విఘ్నేశ్వరుడు చూశారు కదండి, చాలా డెకరేట్ చేశారు. చాలా బాగుంటుంది. సరస్వతి మాత కోవుల చుట్టూ ఇలా విగ్రహాలు కట్టించారండి. ఇది డిజైన్ నెమలి డిజైన్ ఇదండి. మా పైన ఇది ఒక విగ్రహం. రాముల వారు 2 వైపులా కూడా 2 ప్రత్యేకమైన విగ్రహాలు ఉంటాయండి. ఈయన మా సొంత గురువు గారండి. మా చిన్నప్పుడు మా హిందీ టీచర్ అయిన హిందీ చాలా బాగా చెప్తారు. ఈయన వల్లే నాకు హిందీ కూడా నేర్చుకున్నాను. హిందీ కూడా వచ్చు నాకు. సో పూజ చేస్తున్నారు రాముల వారికి. ఈయన మంత్రాలు చదివితే తనకి తిరిగే ఉండదండి. చాలా బాగా చదువుతారు మంత్రాలు. ఏ ఒక్క మంత్రం కూడా మిస్ అవ్వకుండా పూజ బాగా చేస్తారు. ఎంత టైం అయినా పర్లేదు కానీ పూజ మాత్రం చాలా బాగా చేస్తారు.
టైం అనేది చూడరు. సో ఇది మా రాముల వారి విగ్రహాలండి. భోగం పెట్టారండి సో రాముల వారికి. సో ఇది చెట్టు, రాముల వారి చెట్టు. సో బయట ఇలా ఉంటుందండి, హాల్ లాగా. ఇక్కడ ఎవరైనా వచ్చిన సెటర్ లాగా పడుకుంటారు. పెద్దవాళ్ళు ఎవరైనా మీటింగ్స్ పెట్టుకోవాలన్నా ఇక్కడికే పెడతారు. సో ఎంత బాగుందో చూడండి మా కోనంగిపాడు రామాలయము. మా ఫేవరెట్ అండి ఈ రామాలయము. మా ఇంటి ముందే ఉంటుంది. సో ఇంకోసారి చూసేయండి రాముల వారి విగ్రహాలు. వీడియో సరిగ్గా రాకపోయి ఉంటే దయచేసి క్షమించండి. ఒకవైపు బాబుని పెట్టుకొని వీడియో తీస్తున్నాను. సో ఇదన్నమాట. సో లక్ష్మీదేవి విగ్రహం. సో నెక్స్ట్ ఇది ఆంజనేయ స్వామి గుడి అండి. రాముల వారి ఆలయం పక్కనే ఆంజనేయ స్వామి గుడి కట్టించారు. ఇది కూడా బాగా ఫేమస్ అండి మా ఊర్లో. చూడండి లైటింగ్ పెట్టి ఎంత బాగా అలంకరించారో. ఇలా ఇదన్నమాట మా కోనంగిపాడు రామాలయం, ఆంజనేయ స్వామి ఆలయం. సో కింద అయ్యప్ప సన్నిధానంలోకి వెళ్దాం పదండి. మొత్తం దీపాలు, ఇంకా దీపారాధన స్టార్ట్ చేయలేదు. చేశాక నేను మళ్ళీ వీడియో చేస్తాను. సో మా ఊరు పిల్లలండి. వీటి మీద కర్పూరం పెట్టి 18 కర్పూరాలు పెట్టి వెలిగిస్తారు. సో ఇది మా అయ్యప్ప స్వామి సన్నిధానం. సో భజన కార్యక్రమాలు కూడా చూసేయండి. అయ్యప్ప స్వామి విగ్రహం రెడీ అయిపోయింది. పూజకి అయ్యప్ప స్వామి రెడీగా ఉన్నారు. సో దీపారాధన కూడా స్టార్ట్ అయిపోయింది. దీపారాధన కూడా స్టార్ట్ చేస్తున్నారు. అలాగా ఒక్కొక్కరిగా వచ్చి ఇలా మొత్తము కూడా స్టార్ట్ అయిపోయింది.
శ్రీ భూస్వామినాథ అయ్యప్ప స్వామి నమః. సమర్పయామి స్వామి అక్షత నీరు విడిపోయిన అయ్యప్ప. Thank you.